శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదులు ఆయన చేసినటువంటి శ్లోకాలు అమృత భాండములు. అందులో ఒక అక్షరాన్ని మార్చడం కుదరదు. శంకర భగవత్పాదుల యొక్క సాహిత్యంతో బాగా పరిచయం ఉన్నటువంటి పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు. అత్యంత పొదుపరి అయినటువంటి ఇల్లాలు భర్త యొక్క ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగని భోజనం చేసేటప్పుడు ఒక్క ఆధరవు తగ్గిందనేటటువంటి లోపం కలగనటువంటి రీతిలో అందంగా అమృతంలా పప్పుచారు చేసి వడ్డించినా ఎంత అందంగా ఉంటుందో అలా పరమ పొదుపుగా అక్షరాల్ని వాడుకుని ఆ అక్షరములలో అనల్పమైనటువంటి భావనని పండించి ఈ అక్షరాన్ని తీసి ఇంకొక అక్షరం పెడితే అని మీరు ఆలోచన చేస్తే అటువంటి భావాన్ని తేవడానికి వీలు లేని రీతిలో పదప్రయోగం చెయ్యగలిగినటువంటి మహాపురుషులలో అటువంటి కవి శ్రేష్ఠులలో శంకర భగవత్పాదులు. వారు దార్శనికులు, జగద్గురువులు. శంకర భగవత్పాదులు అవతరించినటువంటి సనాతన ధర్మం కటిక చీకటి. ఎందుచేతనంటే శంకర విజయాల్లో ఒక మాట అంటారు. ఒక లేడిపిల్ల అరణ్యంలో వెడుతుంటే చుట్టూ ఒక 25 వేట కుక్కలు తమ పదునైన దంతములను బయటపెట్టి అన్ని వేపుల నుంచి కరిచేయడానికి సిద్ధంగా చుట్టుముట్టిన స్థితిలో అహింస కోరుకునేటటువంటి వాడు, అమాయకమైన ఆ ప్రాణిని రక్షించాలని కోరుకునేటటువంటి వాడు ఒక దండాన్ని, ఒక కర్రని చేత పట్టుకుని వచ్చి ఆ లేడిని రక్షించి 10 వేట కుక్కల్ని తరమగలిగితే
ఎంత సంతోషంగా ఉంటుందో అలా భారతదేశమంతా అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయిన రోజులలో సత్యదండాన్ని చేతపట్టి ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించి సనాతన ధర్మం యొక్క వైభవాన్ని ప్రకాశింపచేసి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతానికి పుష్టినిచ్చి ప్రచారం చేసి సత్యదర్శనం చేయించి మళ్ళీ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించి దాని ఎందు కొన్ని కోట్ల మంది ప్రజలకి పూనికనిచ్చి మళ్ళీ అవైదికమైన వాదనలు ఈ దేశంలో ప్రవేశించకూడదనేటటువంటి సదుద్దేశ్యంతో దేశానికి 4 వైపులా తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము నిర్మాణం చేసి తాను కంచికామకోటి పీఠాధిపతి అయి ఈ దేశాన్నంతటినీ కూడా సనాతన ధర్మ పథం వైపు నడిపించినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. కైలాస శంకరుడికి కాలటి శంకరుడికి అభేదం. ఆ పరమశివుడే బయలుదేరి శంకరాచార్యుల వారిగా ఈ భూమి మీద అవతరించాడు. అందుకే మన పెద్దలు మనకొక మాట చెప్తూ ఉంటారు, ముక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. ఒకానొకప్పుడు పరమశివుడు చిన్ముద్ర పట్టి ఒక వటవృక్షం కింద ఇలా కూర్చుంటే సనకసనందనాది మహర్షులకి తత్వం అర్థమైంది. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. మౌనవ్యాఖ్య చేసి ఇలా చిన్ముద్ర పట్టినంత మాత్రం చేత 3 అవస్థలకి సాక్షీభూతుడైనటువంటి పూర్ణమైన జీవబ్రహ్మైక్య సిద్ధి పొందినవాడనే తప్ప నేను జీవుడను కానని ఈ వేలుని ఈ వేలితో కలిపి చిన్ముద్ర పట్టి చూపిస్తే తన యొక్క స్వస్వరూప భాష ఏదో ఆ చుట్టూ కూర్చున్నటువంటి మహర్షులు దానిని పొందగలిగారు. కానీ తదనంతర కాలంలో ప్రత్యేకించి కలియుగం ప్రవేశించిన తరువాత కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత ఆయుర్దాయమా తగ్గిపోయి వేదాన్ని చదవగలిగినటువంటి శక్తి లుప్తమైపోయి ధర్మాచరణ యందు ప్రజలకి ఉండేటటువంటి అనురక్తి తగ్గిపోయి అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోతున్నటువంటి రోజులలో సనాతన ధర్మము యొక్క వైభవాన్ని మళ్ళీ నిలబెట్టి సనాతన ధర్మము ఎంత ప్రామాణికమైనదో లోకంలో తన వాదనల ద్వారా నిరూపణం చేసి ఎన్ని ఉపకారాలు చెయ్యాలో అన్ని ఉపకారాలు చేసి తాను దక్షిణామూర్తి కూర్చున్నట్లు శంభుమూర్తి కూర్చున్నట్లు ఒక వటవృక్షం కింద కూర్చుంటే ఈ ప్రచారం జరగదని తానే కైలాసాన్ని విడిచిపెట్టి ఆసేతు హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించారు. అది కూడా బ్రహ్మచారిగా ఉంటే గురువుగారు చెప్పినటువంటి మాట విని 4 ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాటన చేసి ఆ భిక్ష చెయ్యగా వచ్చినటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి గురుపత్నికిచ్చి గురుపత్ని పెట్టినటువంటి పదార్థం తిని గురువుగారు చెప్పినటువంటి పాఠం నేర్చుకుంటూ ఒక ఆశ్రమంలో పాఠశాలలో ఉండవలసి వస్తుంది. స్వతంత్రత లేదు. దేశమంతా తిరిగి ప్రచారం చెయ్యడం కుదరదు. గృహస్థాశ్రమంలోన భార్యాబిడ్డల్ని పోషించుకోవలసి ఉంటుంది, అది స్వధర్మం. వానప్రస్థో తనకి తాను అంతర్ముఖుడై లోపల ఉండేటటువంటి శత్రువుల్ని పరిమార్చే ప్రయత్నం చెయ్యాలి. ఒక చోట ఉండకుండా నిరంతరం దేశ పర్యటన చేసి అవైదిక వాదనలను ఖండించి సనాతన ధర్మ వైభవాన్ని పునరుద్ధరించడం కోసం దానికి అనుగుణమైనటువంటి ఆశ్రమాన్ని స్వీకరించడం కోసం దుర్వాసో మహర్షి యొక్క శాపం చేత వచ్చినటువంటి గంధర్వుడు మొసలి రూపంలో వస్తే బ్రహ్మచర్యం నుంచే తిన్నగా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు సనాతన ధర్మాన్ని సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి శంకర భగవత్పాదులు గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర శాస్త్రీయ సన్యాసాన్ని స్వీకరించి ఆ తరువాతి కాలంలో ఆయన యొక్క జీవిత చరిత్ర చూస్తే ఒక్క వ్యక్తి ఎలా తిరిగారు, ఎప్పుడు తపస్సు చేశారు, ఎప్పుడు ఇన్ని
జీర్ణ దేవాలయాల్ని పునరుద్ధరణ చేశారు, ఎన్ని చోట్ల శ్రీచక్రాలు వేశారు. కలియుగంలో ఉన్నటువంటి మనుష్యుల యొక్క ఉపాసన బలం తగ్గిపోతే, తగ్గిపోయిన ఉపాసన బలంతో ఎక్కువగా వైభవం ఉన్నటువంటి దేవతామూర్తుల ముందు నిలబడగలిగినటువంటి స్థితిని వీళ్ళు కోల్పోయారని గ్రహించి, ఎంత శక్తి దేవతామూర్తులలో ఉంటే వీళ్ళు వెళ్ళి అమ్మవారి ముందు అయ్యవారి ముందు నిలబడగలిగినటువంటి స్థితి ఉంటుందో లెక్క కట్టి, ఎక్కువగా ఉన్నటువంటి శక్తిని దేవతామూర్తులలో నుండి తొలగించి దాన్ని మళ్ళీ శ్రీచక్రాలలో ప్రవేశపెట్టి, ఆ శక్తి నిరుపయోగం అయిపోకుండా శ్రీచక్రతాటంకాలుగా మార్చి జంబుకేశ్వరం వంటి క్షేత్రాలలో అమ్మవారి యొక్క కర్ణాభరణములుగా అమర్చినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదుడు. ఆయన లేనినాడు చాలా దేవాలయాలకు అసలు ఇవాళ ఉన్నటువంటి స్థితి ఉండేదే కాదు. పరమశివుడు ఎంతటి త్యాగియో, పరమశివుడు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటాడు కాళిదాస మహాకవి. తల్లిదండ్రుల యొక్క ప్రేమయే ప్రేమ, అది నిస్వార్థంగా ఉంటుంది. ఎప్పుడూ కన్న బిడ్డల యొక్క అభ్యున్నతిని కోరుతుంది. ఈ లోకాలకన్నిటికీ తల్లి మా అమ్మ పార్వతీదేవి, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అంటారు శంకర భగవత్పాదులు. ఆవిడ ఆ బ్రహ్మకీట జనని. దానికి దీనికి అని ఏమి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోటికి ఆమె తల్లి. అందుకే తల్లి చంటి బిడ్డని పక్కన పడుకోబెట్టుకుని రైల్లో వెళ్ళిపోతున్నప్పుడు కూడా, పక్కన రైలు వెళ్ళిపోతున్నప్పుడు ఉలిక్కి పడినటువంటి పిల్లవాణ్ణి అప్రయత్నంగా నిద్రలో కూడా తన చెయ్యి వేసి తడిమి చూసుకుని తన గుండెలకి దగ్గరికి లాక్కున్న తల్లిలో ఎంత ప్రేమ ఉంటుందో, అలా అమ్మవారి కళ్ళ కదలికలలోని ప్రేమని చూడగలిగినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు. అది ఆయన కవిత్వం అంటే. అది ఓ కప్పు కాఫీ తాగో, ఓ కప్పు టీ తాగో, నిద్ర లేకుండా చేసుకునో, కలం పట్టుకుని కూర్చుని చేసినటువంటి కవిత్వం కాదు ఆ కవిత్వం. అది భగవద్గుణములను పూర్ణముగా తాను అనుభవించడం చేత లోపల పట్టనటువంటి భగవద్గుణముల యొక్క ప్రకాశము ఆయనలో నుండి పరమ ప్రేమతో కూడినటువంటి వాగ్రూపంగా నిండిపోయిన బిందె నీరు పట్టక అంచులవించి కారిపోయినట్టు పైకి ప్రవహిస్తే కవిత్వ రూపంలో వచ్చింది. సౌందర్యలహరిలో పార్వతీదేవి గురించి అంటూ దృశాద్రహీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు. ఎంత మహానుభావుడు, ఎంత కారుణ్యమూర్తో! ఆయనకా కర్మ శంకర భగవత్పాదులకే. అమ్మా నేను దీనాతి దీనుణ్ణి, ఎక్కడో కేరళలో ఉండిపోయానమ్మా, నన్ను స్నపయ కృపయా, కృపతో నన్ను తడిపేయమ్మా నీ దృష్టితో. దృశాద్రహీయస్యాదరదళిత నీలోత్పల రుచ. ఈ జగత్తు ఎంతవరకు ఉందని మనం ఊహించగలమో అంతకన్నా ఎక్కువ దూరం తన పిల్లల్ని తాను తడుముకుని చూసుకున్న తల్లిలా కళ్ళిలా తిప్పుతూ ఎప్పుడూ చూసుకునేటటువంటి వాత్సల్యమూర్తివైనవో జగదంబా, నీ అనుగ్రహ కటాక్షము చేత నన్ను తడిపేయమ్మా, దీనంగా ఉండిపోయాను. మామపి శివే, మాం అపి, నన్ను కూడా అంటారు. నన్ను కూడా అనడానికి శంకరులు నిజంగా అంతటి దయనీయమైన స్థితిలో ఉన్నవారా? కాదు. అయ్యో నువ్వు అలా ఉన్నావురా, చదువుకోరా అంటే వీడు చదువుకోడని మామపి అని నేనే అంటే, వాడు మామపి అంటే అప్పుడు అమ్మవారి కటాక్షం అవతల వారి మీద పడుతుందని తన మీద పెట్టుకుని మాం అపి, నా మీద కూడా అని శ్లోకరచన చేసినటువంటి మహాపురుషుడు. దానికోసం కిందకి దిగొచ్చారు. శంకరాచార్యుల వారు దిగొచ్చినట్టుగా ఏ గురువు కిందకి దిగి రాలేరు. ఆకాశం ఆయనకి పైన హద్దు, పాతాళం కింద హద్దు. ఈ మధ్యలోకి రావాలేమో కానీ శంకరాచార్యుల వారి కన్నా కిందకెళ్ళలేరు, శంకరాచార్యుల వారి కన్నా పైకెళ్ళలేరు. అహం బ్రహ్మాస్మి అన్న శంకర భగవత్పాదులకే చెల్లు. పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పలయ విభో. ఈశ్వరా నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మనకి సంబంధం అని అడిగినా శంకరాచార్యుల వారికే చెల్లు. అంతటి మహానుభావుడు ఈ భరతఖండమంతా పాదచారి అయి పర్యటించారు. దేని కొరకు? కేవలం కారుణ్యమూర్తి. ఆనాడు శంభుమూర్తిగా కూర్చుంటే కొద్ది మందికి అందింది. ఇవాళ అలా మౌన వ్యాఖ్య చేస్తే అందుకోగలిగిన స్థితిలో లేరు. అందుకని ఆయన భారతదేశమంతా పర్యటించారు, పీఠస్థాపన చేశారు. ప్రస్థానత్రయం బ్రహ్మసూత్రాలకి, భగవద్గీతకి, ఆ తర్వాత ఉపనిషత్తులకి వ్యాఖ్యానాలు అందించారు. ఎన్ని స్తోత్ర రచనలు చేశారో,
ఎవరి మనసు ఏ రూపాన్ని బాగా పట్టుకోగలదో ఆ రూపాన్ని చక్కగా స్తోత్రం చెయ్యడానికి వీలుగా ఇన్ని స్తోత్రములను అందించారు. శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చారు. అసలు బ్రహ్మచారిగా ఉండగానే వారి వాంగ్మయం కనకధారా స్తోత్రంతో ప్రారంభం. ఏమి కనకధార! అద్భుతమైన కనకధార. మహానుభావుడు అంత చిన్న పిల్లవాడు బాలశంకరులు. నేను కేరళ రాష్ట్రం వెళ్ళి స్వర్ణతమనాయని శంకరాచార్యుల వారు ఆ కనకధార చేసినప్పుడు బంగారు ఉసిరికలు పడినటువంటి ఇల్లు ఇప్పటికీ ఉంది. అక్కడికి వెళ్ళి నిలబడి మేమందరం కూర్చుని ఆ కనకధార చేసుకున్నాం. ఆ వంశంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు ఇప్పటికీ. ఆ ఇంటికి ఇప్పటికీ గేటు మీద స్వర్ణతమనాయని బోర్డు పెట్టుకున్నారు. ఏమి స్తోత్రం నిజంగా! అమ్మా, ఆ లక్ష్మీదేవిని ఆయన ఒక్కసారి సంబోధించి దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాద గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారు. మూకశంకరులు ఈ భావనలే తీసుకుని మూక పంచశతిలో పురంధ్రి రూపా త్వమేవ కామాక్షి అంటారు. ఒక చోట పురంధ్రి రూపా కుటుంబిని అని పిలుస్తారు. శంకర భగవత్పాదులు వాడినటువంటి ప్రయోగాలేవి. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అద్య కుటుంబినే అంటారు శంకర భగవత్పాదులు. మొట్టమొదటి కుటుంబం లోకంలో మీదేనమ్మా, పార్వతీ పరమేశ్వరులదే మొదటి కుటుంబం. తల్లి, అటువంటి వారు మీరు అంటారు. ఎంత భక్తి ప్రబోధం చేశారు, ఎంత కిందకి దిగొచ్చారు, ఇన్ని స్తోత్రములను లోకానికి ఇచ్చారు. ప్రాతస్మరామి, నిద్ర లేవగాని శౌచము శరీరమునకు సిద్ధింపజెయ్యాలేమో కానీ మనసు ఈశ్వరుణ్ణి పట్టుకోకుండా ఉండవలసినటువంటి అవసరం ఒక్క క్షణం కూడా లేదుగా. అందున మనకి వైదిక ధర్మంలో ప్రాతకాలంలో నిద్రలేస్తాం, బ్రాహ్మీ ముహూర్తంలో. నిద్రలేచి ఇతర విషయాల మీద మనసు ఎందుకు పెట్టాలి? మనసుని శుద్ధి చేయడం దగ్గర మొదలుపెట్టారు శంకర భగవత్పాదులు. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోల కుచరంజిత పత్ర రేఖాన్ సౌవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాన్. ఏమి శంకరులండి! ఏమి దర్శనం మహానుభావుడిది! పరమశివ, మీ చేతిని నేను మనసులో స్మరిస్తున్నాను. ఏమా చెయ్య ఎటువంటిది? ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్. ఖట్వాంగము, శూలము మొదలైనవి పట్టుకున్నటువంటి చేతులు అవి సౌవర్ణ కంకణ మణిద్యుతి భాసమానాన్. తెల్లగా ఉండేటటువంటి శంకరుడి చేతికి బంగారు రంగులో ఉండేటటువంటి ఆ కంకణాలు, ఆ కంకణాలకి పొదగబడిన మణుల కాంతి, స్వామి తెల్లని శరీర కాంతి, ధవళవపుషమిందోర్ మండలే సన్నివిష్టం అంటారు. తెల్లగా మెరిసిపోయేటటువంటి ఆయన శరీర కాంతి, మణుల కాంతి, ఆ కంకణములలో ఉన్నటువంటి బంగారు రంగు యొక్క కాంతి, ఇన్ని కాంతులు కలగలిసి కొత్త కాంతి పుడుతుంటే, ఈ శంకర నువ్వు ఇలా అన్నప్పుడు నీ చేతి వేళ్ల చివర నాకు అమ్మవారి యొక్క బుగ్గలకి కుచుములకు రాత్రి అలదుకున్నటువంటి ఆ అంగరాగములు ఏవైతే ఉన్నాయో అవి నీ చేతి వేళ్ల మీద నాకు కనపడ్డాయన్నారు శంకరాచార్యుల వారు. ఎంత మధురమైనటువంటి ఊహండి! ఏకాంత సేవ మన ఆనందం కోసం చేసేది. నిజంగా ఈశ్వరుడు నిద్రాపోడు, నిజంగా ఈశ్వరుడు నిద్రలేవడు. మనం నిద్రలే 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 అని 10 మాటలు అంటే తప్ప నిద్రలేవలేని మొద్దువాడు ఆయనైతే లోకం ఎలా బతుకుతుంది? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, కనురెప్ప వేసి తీస్తేనే లోకాలన్నీ లయమైపోతాయే. ఆయన నిద్ర లేవడమా? కానీ భావ సౌకుమార్యం. ఈశ్వరుడు కూడా అలా నిద్రపోయాడని, ఈశ్వరుడు కూడా అలా నిద్రలేస్తాడని ఒక్కసారి భావన చేసి యోషాగణీన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దదిమంధన తీవ్ర ఘోషా రోషాత్కలిం విదదతే కకుభస్య కుంభా శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. ఈశ్వరా, మీకు జ్ఞాపకం రావట్లేదా? మీరు కృష్ణావతారంలో ఉన్నప్పుడు మీ తల్లి యశోద గోపకాంతలు కుండలో పెరుగుపోసి చల్ల చేస్తున్నప్పుడు కుండకి కవ్వానికి దెబ్బలాటొచ్చిందా అన్నట్టుగా చర్ర చెస్ అని శబ్దాలు చేస్తుంటే నువ్వు లేచి ఆ వెన్నముద్దల కోసం అని చెప్పి అన్నిళ్ళకి దొంగతనాలకు ఎడుతుండేవాడివి కదా. అదిగో గొల్లకాంతలందరూ చల్ల చేసేస్తున్నారు, నిద్ర లేవవా అంటే ఆయన నిద్రలేచాడని భావన చేయడం భావ సౌకుమారి. శంకరాచార్యుల వారి ఉచ్ఛిష్టమే వాంగ్మయం. ఎందుకని నేను ఈ మాట అనగలుగుతున్నానో తెలుసా అండి?
శంకర భగవత్పాదులు అనుభవించారు. ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరిణాహ పినాకయుక్తాన్ గౌరీ కపోల కుచరంజిత పత్రరేఖాన్ సవర్ణ కంకణమణిద్యుతి భాసమానాం. శంకర, మీ చేతులకి పార్వతీదేవి యొక్క కుచములకు కపోలములకు అలదుకున్నటువంటి కుంకుమ రేఖలు మీ వేళ్ల కంటుకుని నాకు కనపడుతున్నాయన్నారు. ఇదే భావాన్ని అన్నను పుచ్చుకున్నాడు తర్వాత. అందుకే వెంకటేశ్వర సుప్రభాతం అంతా పలికేసిన తరువాత నిజంగా వెంకటేశ్వర స్వామి వారి గబగబా లేచి మీకు ఎదురుగుండా వచ్చారనుకోండి, అయ్యో వీడెవడో ఇంత పిలుస్తున్నాడు పాపం అని. నిద్రపోతున్నవాడు లేచి వచ్చేసాడు అనుకోండి, నిద్రపోతున్నవాడు లేచి వస్తే ఓ పంచె కట్టుకుని, ఓ ఉత్తరీయం వేసుకుని, ఓ లాల్చీ వేసుకుని, ఇవన్నీ వేసుకుని రాడుగా. నిద్రపోతున్నవాడు నిద్రపోతున్నట్టే లేచి వచ్చేస్తాడు. అందున ఉపాసనలో భార్యాసహితుడిగా ఉపాసన చేస్తాం మనం. అనుకల తనుకాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖ శ్రీసఖానోకహర్తి స్థననయనగుళుచ్ఛస్పార పుష్పద్విరేఫ రచయితుమై లక్ష్మీ కల్పవల్లి కటాక్షాన్ అంటారు పరాచర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. అలా అమ్మతో కలిసి ఉన్న అయ్యని ఉపాసన చేస్తాం. నిజంగా వెంకటేశ్వర స్వామి వారిని స్వామి రా 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 లే 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 అన్నాడు. ఆయన ఉండు స్నానం చేసి వస్తాను, ఉత్తరీయం వేసుకొస్తాను, అన్ని ఆభరణాలన్నీ అలంకారం చేసుకొస్తానంటాడేమిటి? కొడుకు గబగబా వచ్చి తెల్లవారుజామున గౌతమి ఎక్స్ప్రెస్ దిగి నాన్నగారు కల్లోకి వస్తున్నారు, 3 రోజులుగా చూడాలనిపించింది వచ్చానని చెప్పి తలుపు కొట్టి కొడుకు మాట వినపడింది. అమ్మా ఇంకా నాన్నగారు లేవలేదా అంటున్నాడు. తండ్రి గబగబా స్నానం చేసి ప్యాంటు షర్టు టకప్ చేసుకుని బయటికి వస్తాడా? కట్టుకున్న పంచె కూడా నిద్రపోతూ ఉండడంలో పైకి లేచినప్పుడు జారిపోతుండగా దాన్ని గబగబా ఇలా తిప్పి ఒక్క ముడేసుకుని, అదేమిరా ఇలా వచ్చావు, అది కళ్ళు అలా ఉన్నాయే, నిద్రపోకుండా రిజర్వేషన్ కూడా లేకుండా వచ్చావా ఏ అని పరిగెత్తుకొచ్చి కౌగిలించుకోడు తండ్రి. అలాగే లేచాడు ఆయన. అది భావసౌకుమార్య. నిజంగా ఆయన నిద్రపోయాడా? ఆయన నిద్ర లేచాడా? కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచనలో కపతే విజయీభవ వెంకట శైలపతే. ఈశ్వర, రాత్రి లక్ష్మీదేవిని కౌగిలించుకొని పడుకున్నప్పుడు అమ్మవారి కుచములకు అలదబడినటువంటి ఆ కుంకుమ రేఖలు నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అన్నట్టు నల్లగా ఉన్నటువంటి నీ వక్షస్థలం మీద అమ్మవారిని కౌగిలించుకున్నప్పుడు ఆ కుంకుమ రేఖలు నీ వక్షస్థలానికి అంటుకుంటే స్ఫుటంగా నల్లటి ఒంటి మీద ఎర్రటి కుంకుమ రేఖలతో ఉత్తరీయం జారిపోయి నువ్వు బయటికి వస్తుంటే మా కనురాపు ఎక్కడ తగులుతుందో తండ్రి ఉత్తరీయం కప్పేసుకో అని విజయీభవ వెంకట శైలపతే. రా రా అన్నవాడు విజయీభవ అని అదుపు తప్పిన ప్రేమతో ఆయనకు ఆశీర్వచనం చేస్తున్నాడు. ఇది భావసౌకుమార్యం, అనుభవించడంలో అందం. ఇది నేర్పినటువంటి మహాపురుషుడు శంకర భగవత్పాదులు లోకానికి. అసలు ఈ భావ సౌకుమార్యానికి అంకురారోపణం ఎక్కడ జరిగిందో తెలుసా అండి? మీరు ఎన్ని శ్లోకాలు నేను ఉదాహరణలు చూపించగలను. ఎన్నిటిలోనూ అసలు ఆయన ఒక్క మాట వేస్తే అబ్బా అసలు ఈ మాట ఇలా ఎలా వేశారనిపిస్తుంది. ఒక్క మాట చెప్తారంతే, ఆ మాట వెనక ఎంత ఔన్నత్యాన్నో దాచిపెడతారు. రిణేజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి అని నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై. పార్వతీ పరమేశ్వరుల జీవితం అంటే, కుటుంబం అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు ఆయన. అది భక్తి అంటే, అది అనుభవించడం అంటే. ఈశ్వర, ఆయన దర్శనం చెయ్యాలి అని పెద్ద కేక వేస్తూ లోపలికి వచ్చారు యుద్ధంలో జయించి. ఇంద్రుడు, ఉపేంద్రుడు అనగా వామనమూర్తి, శ్రీ మహావిష్ణువు ఇంద్రుడికి తమ్ముడుగా వామనమూర్తిగా వచ్చారు కాబట్టి ముందు ప్రోటోకాల్లో ఇంద్రుడిని చెప్పాలి కాబట్టి ఇంద్రుడు, సైన్యాధిపతి కాబట్టి సుబ్రహ్మణ్యుడు, ఉపేంద్రుడు ఇంద్రుడి తమ్ముడు కాబట్టి వామనమూర్తి. ఉపేంద్రుడు ముగ్గురు పరుగున వచ్చారు. వాళ్ళకి ఏం కనపడిందంటారంటే శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో నివృత్యై చండాంశ స్త్రిపురహర నిర్మాల్య విముఖై. అది ఆయన భావనా సౌకుమార్యం. పరమశివుడు ఆయన తీసుకోవలసిన పదార్థాన్ని తీసేసుకున్నారంటే భోజనం అయిపోయింది, ఆ విస్తర అక్కడ ఉంది. పరమ ప్రేమతో ఆయన కొద్దిగా పదార్థాన్ని విడిచిపెట్టారు ఆ విస్తట్లో. అది ఎవరి కొరకు? పత్నీభాగము అని సాధారణంగా దాన్ని భార్య తింటుంది. అందులో మహానుభావుడు నమశంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ ఇప్పటి వరకు చెప్పారు కదా. అటువంటి మహాపురుషుడైన శంకరుడికి ఇల్లాలైన పార్వతీదేవికి చెందాలది. కానీ ఆవిడ తినదుట. ఎందుకని? ఆవిడికేం ఎంగిలని విసుగా కాదు, ఆవిడ్ని మించిన ఇల్లాలు ఎక్కడుంది, పతివ్రత ఎక్కడుంది? ఎందుకు తినదంటే
మనలాగే ఒక నరుడిగా పుట్టి పరమేశ్వరుణ్ణి ఉపాసన చేసినటువంటి చండీశ్వరుణ్ణి కొడుకుగా భావించి శంకరుడు ఆయనకి వరం ఇచ్చేశాడు. ఎంత గొప్ప వరమో తెలుసా అండి? ఒరేయ్, నేను తినగా మిగిలినది విస్తట్లో ఏదున్నా, శివాలయంలో నాకు నైవేద్యం పెట్టి ఇచ్చిన కొబ్బరి చెక్క కాక రెండో చెక్క ఏది ఉన్నా, నాకు నైవేద్యం పెట్టగా ఇచ్చిన ప్రసాదం ఏదున్నా, నా శేషం నేను తినగా ఇచ్చింది భుక్త శేషం నీకు చెందుతుంది. కాబట్టి నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. మరి ఆయన భోజనం చేసి వెళ్ళిపోయారు అనడానికి గుర్తు ఆయన తిన్న విస్తరి. కన్న కొడుకులకి కట్టుకున్న ఇల్లాలికి దక్కవలసిన భాగ్యాన్ని తనని ఉపాసన చేసినటువంటి ఒక సామాన్య మనుష్యుడికి ఇంత వరం ఇచ్చి ప్రమదగణాల్లో చండీశ్వరుడిగా కూర్చోబెట్టుకున్నాడు. ఇంతటి ఉదారుడు అని చెప్పరు, ఒక్క వాక్యంలో చెప్తారు. మరి అమ్మవారు ఏం చేస్తోంది? ఆవిడ తాంబూల చర్వణం చేస్తోంది. ఆవిడ తాంబూలం వేసుకుంది అంటే పతివ్రత లక్షణం. ఆవిడ భోజనం అయి తాంబూలం వేసుకుందా? పరమేశ్వరుడి భోజనం అయ్యాక ఆవిడ భోజనం చేసిందా? పతివ్రత లక్షణం. ఇంకా వేరే చెప్పక్కర్లా, ఆయన భోజనం చేసేశారు. ఇప్పుడు ఆవిడ ఇప్పుడు చేసి ఉన్నా తర్వాత చేసినా ఆవిడ ధర్మం ఆవిడ నెరవేర్చారు. అంటే ఆయన తినకుండా ఆవిడ తినేది కూడా కాదు. ఆ తాంబూలం ఎంత గొప్పది నేను చెప్పడం కుదరదన్నారంతే శంకరాచార్య. ఎందుకు చెప్పడం కుదరదు? అదిగోనయా ఒక తాంబూలపు పిడచ తీసి ఆవిడ పెట్టింది ఆ రోజున సుబ్రహ్మణ్యుడికి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన బ్రహ్మచారే, యవనంలోనే ఉండిపోయాడు. ఆ పిడచ పెట్టింది శ్రీ మహావిష్ణువుకి. దశావతారాలెత్తి వేదోద్ధారణ మందరాభరణ వృద్ధీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదీహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. దశావతారాలెత్తి లోకంలో ధర్మాన్ని నిలబెట్టగలిగినటువంటి శక్తి అమ్మవారి తాంబూల పిడచలోంచి కొడుకైనటువంటి విష్ణువుకిచ్చింది. విష్ణువు కొడుకు ఎక్కడయ్యాడంటారేమో, కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారి ఇలా అంటే 10 గోళ్లలోంచి 10 అవతారాలు వస్తే జగజ్జనని ఆవిడ కాదు. కాబట్టి ఆవిడ శ్రీ మహావిష్ణువుకి తాంబూలపు పిడచలోంచి అంత శక్తినిచ్చింది, ఇంద్రుడికి అంత వైభవాన్నిచ్చింది. అంత వైభవాన్నిచ్చిన అమ్మవారి తాంబూలపు పిడచ గురించి నేనెంతకని శ్లోకాలు చెప్తాను? ఏమీ చెప్పని పెట్టిందని చెప్తానంతే. నువ్వు ఊహించుకో. ఇంత వాళ్ళ వైభవం అంతా ఏమని చెప్తావో అదంతా తాంబూలపు పిడచ అని నేను చెప్తాను. అది శంకరాచార్యులు వారి శ్లోకం అంటే. ఒక్క పాదం శంకర భగవత్పాదులు రచన చేస్తే దాని వెనక మీరు ఒక నాటకాన్ని చూడవలసి ఉంది. అది కేవలం ఏదో ఒక శ్లోక రచన, ఎప్పుడూ ఇక స్తుతిపాఠం కింద చెప్పడం ఉండదు. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క వైభవాన్ని ఆవిష్కరిస్తారు. ఒక్కొక్క శ్లోకంలో మీరు ధ్యానమే చెయ్యాలి, తపస్సే చెయ్యాలి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. సమస్త విద్యలకి ఆలవాలన్న తండ్రి శంకరుడు ఒక్కసారి ఢమరుకని ఇలా మోగించాడంతే మహేశ్వర సూత్రములు వచ్చాయి. ఇప్పటికీ వ్యాకరణం నేర్చుకోవాలంటే మడిబట్ట కట్టుకుని శివాలయంలో వ్యాకరణ మంటపంలోనే నటరాజుగా ఆయనే, కదలితే ఆయనే, కదలిక లేకుండా కూర్చుంటే ఆయనే, విద్యలనిస్తే ఆయనే, విద్యల ప్రయోజనాన్ని కల్పిస్తే ఆయనే, వైభవాన్నిస్తే ఆయనే, ఐశ్వర్యమిస్తే ఆయనే, మృత్యువునిస్తే ఆయనే, మహాప్రళయం చేస్తే ఆయనే, మృత్యువుని తంతే ఆయనే, కాముణ్ణి పంపి సృష్టి చేస్తే ఆయనే, కాముణ్ణి కాలిస్తే ఆయనే. ఆయన కాక ఇంకెవరున్నారంత వైభవం కలిగిన మూర్తి? అంతటి మహానుభావుడైనటువంటి పరమశివుని యొక్క వేరొక అవతారమే శంకర భగవత్పాదు. అటువంటి శంకరాచార్యుల వారి యొక్క కారుణ్యం హద్దు లేదు, దాని గురించి ఎవ్వరూ చెప్పలేరు. కానీ శంకర భగవత్పాదుల గురించి ఒక్క మాట చెప్పకుండా నేను శివానందలహరి మొదలు పెడితే అంతకన్నా కృతజ్ఞత, అంతకన్నా అసందర్భమైన ప్రారంభం ఇంకొకటి ఉండదు. శంకరులు కేవలం శివుడు కాడు, కేవలం అమ్మవారు. ఎందుకో తెలుసా అండి? కేవలం శివుడు అనుకోండి, శివం అయితే ఆయన ఇలా కూర్చుంటాడు, తనలో తాను రమిస్తూ ఉంటాడు తప్ప ఏ కదలిక ఉండదు. ఏ కదలిక లేకుండా తనలో తాను రమిస్తూ ఉండిపోయినటువంటి శివుని యొక్క స్వరూపాన్ని అలలు లేనటువంటి చెరువుతో పోలుస్తారు. ఏ అలలు లేకుండా చెరువు ఉండిపోయింది అనుకోండి, అద్దం పెట్టినట్టు ఉండిపోతుంది, అదే శివుడు. ఇప్పుడు ఆయనలో కదలిక తేవాలి అంటే బయట నుంచి తొయ్యడం కాదు,
లోపల మనస్సు కదపాలి. ఆ మనస్సు కదలడం అంటే ఒక్కడిగా ఉన్న నేను అనేకమగుదునుగాక అని ఆయన సంకల్పం చేస్తాడు. కోరిక పుడుతుంది, కామేశ్వరుడు అవుతాడు. స్పందితుమపి అంటారు. అందుకే శంకరాచార్యుల స్పందన మనసుకి సంబంధించింది, శరీరానికి కదలిక కాదు స్పందన. అందుకని శివశక్త్యాయుక్తో నిధి భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అంటారు. ఆ స్పందన తేగలిగినది అమ్మవారు. అమ్మవారు కదలకుండా ఉండిపోవడం అన్నది లోకంలో ఉండదు. పరమశివుడు ఎప్పుడూ కదులుతూ ఉండిపోతే ఆయన శివుడు. కదలకుండా ఉండిపోవడం అంటూ రావాలంటే శివుడి వల్లే రావాలి. అసలు సనాతన ధర్మం యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో తెలుసా అండి? కదలికలన్నీ ఆఖరికి ఎందులోకి వెళ్ళిపోవాలంటే నిశ్చలత్వంలోకి, మౌనంలోకి పరిగెత్తాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయట వెతికి వెతికి తిరిగి తిరిగి చేసేదంతా దీని కొరకు అంటే చిత్తశుద్ధి కొరకు. అది మరిచిపోతే భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా పునః పునః నిర్మలం మనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం అంటాడు దేవి భాగవతంలో వ్యాసుడు. చిత్తశుద్ధిని కల్పించలేకపోతే ఎన్ని యాత్రలు తిరిగి మాత్రమే ప్రయోజనం. ఓ గడుసు కవి ఎక్కడో అన్నాడు, గొరుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు అన్నాడు. కాబట్టి మనసు సంస్కరింపబడడానికి బాహ్యంలో ఉన్నటువంటి ఆచారములన్నీ పనికొస్తాయి. చిత్తశుద్ధి కల్పించడానికి సాధనం అన్నది మరిచిపోయి ఆచారాన్ని ఒకదాన్ని పట్టు కూర్చుంటే త్రివేణి సంగమంలో పడుకున్న మొసలైపోతుంది. త్రివేణి సంగమంలో పడుకున్న మొసలికి మోక్షం వస్తుందా? పరమభక్తితో వెళ్ళి త్రివేణి సంగమంలో మునక వేసిన భక్తుడికి మోక్షం వస్తుందా? కాబట్టి ఆచార ప్రయోజనమును గుర్తించి అనుష్ఠించవలసి ఉంటుంది. కాబట్టి అమ్మవారు కదలిక ఎప్పుడూ కదులుతుంటుంది, శక్తి కదులుతూ ఉండాలి. శివుడు కదలకుండా లోపలికి వెళ్ళడానికి ఆధారమై ఉండాలి. కేవలం శివుడైతే దక్షిణామూర్తి అలా కూర్చుని చిన్ముద్ర పడతాడు. కేవలం అమ్మవారైతే విశేషమైన వేగంతో ఉన్న కదలిక. అమ్మవారు అయ్యవారు కూడా అయితే కలిసి ఉంటే పరమ ప్రయోజనాన్ని కల్పించడం కోసం, లోకానికి జ్ఞానబోధ చెయ్యడం కోసం కదులుతున్న శివుడు. కదులుతున్న శివుడిగా ఆసీతి హిమాచల పర్యంతము కదలవలసిన వాడిగా, మౌనముగా ఉండవలసిన వాడు మాట్లాడవలసిన వాడిగా, అసలు తల్లి తండ్రి లేనటువంటి వాడు, ఆయన తప్ప మొదట వేరొకడు లేనివాడు, లోకంలో ఎవరెవరు భవతి భిక్షాందేహి అంటే ఆ పాత్రలో కబళం వేశారో వాళ్ళందరూ తల్లులు, వాళ్ళ భర్తలు తండ్రులు అయ్యేటట్టుగా శివస్వరూపాన్ని ఇంత ఉదారంగా కిందకి తీసుకురావాలి అంటే శక్తి పక్కన ఉంటే తప్ప శివశక్తి సమ్మేళనంగా ఈ లోకం మీద కదలడం కుదరదు. అందుకే శివుణ్ణి శివుడుగా, శక్తిని శక్తిగా, శివపార్వతులుగా ఆరాధన చేసిన ఫలితం ఏది ఉంటుందో అది శంకర భగవత్పాదుల పాదములకు చేసిన నమస్కారం చేత సిద్ధిస్తుంది. అందుకే ఆయన పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపం. అటువంటి కదలిక, అమ్మ కదలికలలో ఎప్పుడూ యోగక్షేమ విచారణమే ఉంటుంది. అయ్య కదలికలో అభ్యున్నతిని కృప చెయ్యడమే ఉంటుంది. అందుకే శంకరుల యొక్క కదలికలలో ఎప్పుడూ ఆ కారుణ్యము ఉంటుంది, ఆ జ్ఞాన కటాక్షము ఉంటుంది. అందుకే మీరు చూడండి, శంకరాచార్యుల వారి కారుణ్యము మీరు హద్దు చెప్పడం కుదరదు. ఎవరండి ఆయనకి ఏం పరిచయం ఉన్నవాడా? ఆయన దగ్గర ఏమైనా శిష్యుడా? 4 మాటలు నేర్చుకున్నవాడా? సనాతన ధర్మాన్ని అనుష్ఠిస్తున్నవాడా? లేకపోతే సమయాచారం పాటిస్తున్నవాడా? ఉగ్రభైరవుడు వచ్చి అడిగాడు, ఇస్తే చక్రవర్తి తలకాయ ఇవ్వాలి, లేకపోతే సర్వజ్ఞుడైన సన్యాసి తలకాయ ఇవ్వాలి. చక్రవర్తి తలకాయ కోసం విడితే నా తలకాయ పోతుంది. సర్వజ్ఞుడవైన సన్యాసివి, ఇది నేను కాదన్నవాడివి, కాబట్టి నీ తలకాయ ఇస్తావా? భైరవుడు అనుగ్రహం పొందుతానన్నాడు. ఆయన అన్నారు, తప్పకుండా తీసుకో. కానీ అది ఆయన కారుణ్యం, హద్దులేని కారుణ్యం. అందుకు కదండి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అన్నారు. ఆయన అన్నారు, నా శిష్యులు నా పక్కన ఉంటే గురువుగారు శరీరంలో ఉండాలని కోరుకుని నిన్ను నిగ్రహిస్తారు. అందుకని నా శిష్యులు పక్కన ఉండరు, మధ్యాహ్నం నదీ స్నానానికి పెడతారు. నేను ఒక్కడే అంతర్ముఖుడని సమాధి ఎందు ఉంటాను, నాకు ఈ శరీరంతో సంబంధం ఉండదు. అది కదా త్రిపురారి అని పేరు పరమేశ్వరుడికి. స్థూల సూక్ష్మ కారణ శరీరమును దాటి మహాకారణ శరీరంగా లోపల భాషిస్తాడు. అప్పుడు నువ్వు వచ్చి ఈ కుత్తుక ఉత్తరించు, పట్టుకు మాట చెప్పి మళ్ళీ శిష్యులకి చెప్పడం కాదు,
రేపటితో ఏదో ఇంక నా అనుగ్రహం మీకు దొరకదు, నీ చెప్పే మాటలు ఏమైనా ఉంటే వినియండి, ఇలా ఏదో సంకేతాలు ఇవ్వడం కాదు. రోజూ ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. శిష్యులు గురువుగారు స్నానానికి ఎడదామా అన్నారు. నేను వెనకన వస్తానులే, మీరు వెళ్ళండి అన్నారు. అలా కూర్చున్నారు. ఉగ్రభైరవుడు వచ్చి కత్తి ఎత్తి ఆయన పుట్టుక ఉత్తరించేస్తున్నాడు. శంకరాచార్యుల వారు అభ్యంతర పెట్టలేదు. నృసింహ మంత్రోపాసకుడైన పద్మపాదాచార్యుల వారు ఆ శ్రీశైల పర్వతం దగ్గర ఉన్నటువంటి పాతాళ గంగలో స్నానం చేస్తున్నారు. ఆయనకి గురువు గారికి ప్రమాదం వస్తోంది అని అర్థమైంది. ఒక్కసారి ఆ నృసింహ మంత్రోపాసన చేశారు. అంతే, నృసింహావేశం కలిగి ఒక్క దూకు దూకి శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి శంకరుల కుత్తుక ఉత్తరించడానికి సిద్ధపడుతున్న ఉగ్రభైరవుడి యొక్క పొట్టలో చేతులు పెట్టి హిరణ్యకశిపు సంహారం చేసినట్టుగా సంహారం చేస్తే ఆ నృసింహ ఆవేశము చేత అరుస్తున్నటువంటి పద్మపాదుల యొక్క ఆ పెద్ద సవ్వడికి బహిర్ముఖులయ్యారు శంకర్ అయి. అప్పుడు స్తోత్రం చేశారు నరసింహస్వామి. ఆయన విచిత్రం ఏంటంటే ఉగ్రభైరవుడేడు అతని కోరిక తీరలేదా అని అడిగారు. ఆయన కారుణ్యానికి హద్దెక్కడుందండి. ఆయన కోసమా చిన్న పిల్లవాడు ఒక దరిద్ర బ్రాహ్మణి ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అన్నారు. మళ్ళీ దొరుకుతుందా అలాంటి చెయ్యి? ఎక్కడి పరమశివుడు వచ్చి ఇలా చెయ్యి చాపితే ఇంట్లో వెయ్యడానికి కనీసం ఓ కాయ లేదు, పండు లేదు, ఇల్లంతా తిరుగుతోంది. ఆయన బాధపడ్డారు. బాధపడి లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించింది. బాలశంకరుల కండి సంజసించలేదు ఆయన. ఆవిడంది, శంకర గత జన్మలలో చేసింది లేదయా, ఇలా పెట్టినది ఉంటే చెప్పు, ఏదైనా ఇస్తాను. ఇలా పెట్టింది లేదు, ఏమని ఇమ్మంటావు? ఏదో ఒకటి చూపించి ఇస్తాను. అమ్మా ఏమీ లేదా? ఏమీ లేదు. అమ్మా నువ్వు కాకపోతే ఎవరమ్మా ఉపకారం చేస్తారు? ఆ దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం, ఆవిడ దుష్కర్మని తొలగగొట్టమ్మా అన్నారు. ఆవిడ తీసుకొచ్చి శంకరాచార్యుల వారి చేతిలో ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఒకటి వేసింది. ఆ ఉసిరికాయ శంకరాచార్యుల వారి చేతికి తగిలిందంతే. ఏ అమ్మా నీకు అపార కారుణ్యం కదా, నాకు వేసిన ఈ ఉసిరికాయని అడ్డు పెట్టి నువ్వు ఎంత పుణ్యం ఇవ్వాలో అంత పుణ్యం నువ్వు ఇవ్వలేవా? ఏ ఉసిరికాయ వేసిన పుణ్యమే ఇస్తావా? శంకరుడు నిలబడితే బ్రహ్మచారికి ఉసిరికాయ భిక్ష వేసింది, ఇయ్యమ్మా ఫలితం. అది ఆవిడ కారుణ్యం. అందుకు కదు ధూర్జటి శ్రీశైలేషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో మహాకాళేషు పూజింతునో నా శీలం వణువైన మేరు వణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. నిన్నెవరొద్దన్నారు? అబ్బా వాడు ఎంత పుణ్యం చేశాడు, ఎంత పుణ్యం చేశాడని పొంగిపోయి, నీ చేసింది ఏమిటి పుణ్యం? నీ శ్రీశైలం వెళ్ళలేదు, కేదారం వెళ్ళలేదు, బదరీ వెళ్ళలేదు, కాళహస్తి వెళ్ళలేదు. నేను నీకు చెప్పాను. అయ్యో వాడు ఎంత మంచివాడు రా, ఎక్కడికి వెళ్ళలేదని చెప్పాడు, ఎక్కడికి వెళ్ళలేదని చెప్పాడు. నువ్వు 10 మాటలు గుండెలు బాధేసుకుని నా ఖాతాలో పుణ్యం వేసేసి నా చెవిలో ఆకరణ ప్రణవం చెప్పేసి తారకం చెప్పి నన్ను నీలో కలిపేసుకో, ఎవరు నిన్ను అడ్డుకుంటారు? నువ్వు స్వతంత్రుడివి, అనీశ్వర, నీ మీద ప్రభువు లేడు అని ధూర్జటి స్తోత్రం చేసినట్టు ఆయన స్తోత్రం చేస్తే, అవునవును బాలశంకరుడి చేతిలో ఉసిరిక వేసింది కాబట్టి ఈవిడ పుణ్యం అనంతం, ఇదిగో బంగారు ఉసిరికలు కురిపిస్తున్నానని బంగారు ఉసిరికలు కురిపిస్తుంది. ఒక్క ఉసిరికే శంకరాచార్యుల వారు పట్టుకెళ్ళింది ఉందా? పోనప్పటికి సన్యసించిన వారా? బ్రహ్మచారి. ఇంత బాగున్నాయమ్మా, ఒక్క ఉసిరికే గుర్తుగా పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటానమ్మా అన్నది ఉందా? ఒక్క ఉసిరికాయ లేదు. ఏమి కోటేశ్వరరావు గారు రూపాయి పుచ్చుకోకుండా ఉపన్యాసాలు చెప్తున్నాడంటే నా సొమ్మ. కందిపప్పు తెచ్చినవాడు, బియ్యం తెచ్చినవాడు, కూరలు తెచ్చినవాడు, నూనె తెచ్చినవాడు, నెయ్యి తెచ్చినవాడు, వంటలు చేయించినవాడు అక్కడ నిలబడి, ఒరే ఏమీ చెయ్యలేని వాడివి, చేతకాని వాడివి, కనీసం పట్టుకెళ్ళి 4 విస్తళ్లలో వడ్డించరా అంటే ఇది నాది అని అహంకరించడమా? దానికి ప్రతిఫలం అపేక్షించడమా?